శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఒక విషయం ఏంటంటే 100 కోట్లు సంపాదించే రాశులు తులారాశి, కుంభ, వృషభ అండ్ ఇదేంటి సింహరాశి. 4 రాశులు. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి 4 రాశులు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారు ఒక 10 సంవత్సరాల్లో. నేను చెప్పేది చాలా మీకు నమ్మకం లేకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే కొందరికి నమ్మకాలు ఉండవండి. ఒక వ్యక్తి నాతో షేర్ చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఆ కాలంలో మా విలేజ్లో నాది పెద్ద ఇల్లు సార్. నేను 3 అంతస్తుల ఇల్లు కొనుక్కు, అందరూ పూరి గుడిసెలు, చిన్న చిన్న గుడిసెలు, అంటే మామూలు పెంకుటిల్లు ఇవన్నీ ఉండేవి సార్. నేను ఇల్లు కట్టుకున్నానంటే ఆ రోజులలో నా గౌరవం వేరు, నా పేరు ప్రఖ్యాతులు వేరు. ఒక పెద్ద గడిలాగా ఉండి బాగా మంచి ఉండేది. నేను నడిపేది హోల్సేల్ కిరాణా షాప్ బిజినెస్ సార్. ఆ రోజులో నేనే గొప్పవాడిని అనుకున్నాను. నేను ఇల్లు కట్టించిన దానిలో నా దగ్గరకు చాలా మందికి రెంట్కున్న వాళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి ఉండేవారు. ఎందుకంటే వాళ్ళను మేము పెద్దగా తేలికగా చూసేవాళ్ళం, నార్మల్గా చూసేవాళ్ళం. కానీ ఈరోజు నేను సంపాదించిన ఆస్తి కంటే వాళ్ళు ఒక 100 రెట్ల రెట్టింపులో ఉన్నాడు. ఒక్కొక్కరికి 50 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్ల ఆస్తి పరులు ఉన్నారు సార్ మా దగ్గర. వాళ్ళు మా ఇంట్లో రెంట్కు ఉన్నటువంటి వారు ఈ రోజు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు నేను మాత్రం 5-10 కోట్లకు కూడా లేకుండా ఉన్నాను. అంటే భూములు ఇంత సడన్ గా ఇంత రేంజ్ లో వస్తాయంటే, నేను అప్పుడు 500 ఎకరాలు కొనిపడేసేవాను సార్. అప్పుడు చాలా చీపు, 5,000, 3,000, 2,000 కూడా ఎకరాలు ఇస్తే వద్దురా నాయన అని చెప్పేసి వదిలేస్తాను. కొందరు జమీందార వంశంలో అయితే కొందరికి భూములు ఎకరాల కొద్ది రాసి ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ తిరగబడుతున్నారు. రాసి ఇచ్చినటువంటి వాళ్ళ మనవలు, వాళ్ళకి సంబంధించిన పూర్వీకులు, ఇది మా తాతగారు ఆస్తి, మా ముత్తాతలు సంపాదించిన ఆస్తి, ఇప్పుడు తిరగబడుతున్నారు. ఆ కాలంలో వాళ్ళు రాసి ఇచ్చారు, వీళ్ళు తిరగబడుతున్నారు. ఇప్పుడు దాదాపుగా అదే జరుగుతుంది. అంటే భూములకు రెక్కలు వచ్చినాయి కాబట్టి అదే చీప్గా ఉంటే దాన్ని వదిలిపెడతారు అంతే. ఇదివరకు ఒక కోడి పిల్లకి, ఒక బియ్యం బస్తాకి భూములు అమ్మేవారు. చిన్న కోడి పిల్లిస్తూ 10 గుంటలు 1 ఎకరం ఇచ్చేవారంట. అంటే అంత చీప్ ఉండేవి. ఈరోజు చూస్తే అసలు ఏంటంటే మామూలు విషయం కాదు. అందుకే నేను చెప్తున్నానంటే, 100 కోట్లు సంపాదించే వాళ్ళు మొన్న ఒకతను నాకు ఫోన్ చేసి అడిగాడు, సార్ మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యాను, నేను 6 కోట్లు సంపాదించాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించాను, 6 కోట్లలో పెట్టుబడి పెట్టి, అంటే 6 కోట్లు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి, నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, మీరు అన్న 10 సంవత్సరాల్లోపు నా 6 కోట్ల ల్యాండ్ 100 కోట్లు అవుతుంది అని చెప్పాడు. చెప్పలేము, అవుతే కావచ్చు. 40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాలు ఉన్న 5,000, 3,000 ఎకరం ఉన్న భూమి 3 కోట్లు అయినప్పుడు 10 సంవత్సరాలలో 100 కోట్లు కావా? ఈజీగా అవుతాయి, 100% అవుతుంది. రకరకాలుగా చెప్తూ ఉంటారండి. ఒకతనికి నేను ఒకతను నా దగ్గరికి కరెక్షన్ తీసుకున్నప్పుడు 360 డిగ్రీల కోణంలో అతని పేరు సెట్ చేశాను. అతని జన్మ జాతకం చూస్తే చాలా అద్భుతంగా ఉంది, నువ్వు కోటీశ్వరు అవుతావని ఖచ్చితంగా నేను తాళపత్ర గ్రంథాలు చూసి చెప్పానండి అతనికి. తనకి అరచేతిలో పుట్టుమచ్చ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ నేను ఒకటే చెప్పాను అతనికి, ఏంటంటే నీకు నా ఇంటికి మొదటి సంతానం కనుక ఇంటికి మొదటి సంతానం మగ సంతానం జన్మిస్తే నీ లైఫ్ చేంజ్ అవుతుంది, అది ఉంది అంటే అతనికి లక్కీగా మగ సంతానమే జన్మించాడు, మొదటి సంతానం. అతని రేంజ్ మొత్తం ఒక ఫ్రాంచైజీ ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాడు, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. దాదాపుగా ఒక సంవత్సరంలో 3-4 కోట్లు సంపాదించాడు, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి. అతను, సార్ మీరు అన్న దానికి రీచ్ అయిపోయాను, మీరు 2-3 సంవత్సరాల నుండి చెప్తున్నారు కదా, నేను ఒక 10 కోట్లు వెనకకేసాను సార్ అన్నాడు. 10 కోట్లు అంటే ఇంకేమున్నది, దగ్గరకు వచ్చింది. ఇంకా 10 ఏళ్లలో ఆయన 10 కోట్లే 100 కోట్లు అవుతాయి. ఆయన ఖాళీగా కూర్చున్నా 100 కోట్లు అవుతాయి ఆస్తి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉండవచ్చు, కానీ డెవలప్మెంట్ అవుతారు. సరే 100 కోట్లు కాకుండా 50 కోట్లు సంపాదిస్తే నష్టే ఉన్నది, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు సంపాదిస్తే నష్టే ఉండేది. నేను మీకు ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తారంటే నంబర్ అనేది తక్కువ చెప్తున్నాను, కానీ కాన్ఫిడెంట్గా ఉండండి. పేరులో 360 డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకోండి. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి
ఈ 4 రాశుల వారికి 100 కోట్లు సంపాదించకపోతే నేను శాస్త్రాన్ని వదిలేస్తాను. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈ 4 రాశుల వారు ఈ నెల 23వ తారీఖున శని హోమం జరిపిస్తున్నా. ఖచ్చితంగా మీరు ఆ శని హోమంలో జరిపించుకోండి. మీరు రానవసరం లేదు. గోత్రనామాలు పోయిస్తే శని హోమం జరిపించి మీకు వాట్సాప్ ద్వారా వీడియో పోస్ట్ చేస్తాను. మీకు కుంకుమ ప్రసాదాలు కూడా ఇంటికే పంపిస్తాను. శని హోమం జరిపించుకో. ఎందుకంటే మీ లక్ష్యం 100 కోట్లు ఉన్నాయి. శనీశ్వరుడు ఈ మధ్యకాలంలో అడ్డు తగలవుతుంది మీకు. ఫ్యూచర్లో ఎలా అంటాడు? ఎందుకంటే కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి వినతి ఇస్తే తీసుకుంటాడు. కుంభరాశిలో ఉండే మీనరాశిలోకి వస్తే వినతి ఇస్తే స్వీకరించాడు మీకు. అందుకే ఇప్పుడే మనం శనిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి జరుగుతుంది. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి ఈ 4 రాశులలో పుట్టినవారు 100 కోట్ల సంపాదన పరులు అవుతారు. ఖచ్చితంగా అతి త్వరలో కమింగ్ సూన్ తప్పకుండా మీరు మంచి ఉన్నతమైనటువంటి హోదా గల జీవితాన్ని గడుపుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.